హాయ్ మోమ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బండి, బైక్. మనం ఇంకా రోజు చూసే బైకులు, స్కూటీలు ఎంత సాధారణంగా కనిపిస్తాయి మనకి. కానీ వీటి వెనుకున్న చరిత్ర చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. మొట్టమొదటి మోటార్ సైకిల్ 1885లో కనిపెట్టారు గాట్లీబ్ డైమర్ మరియు అతని హెల్పర్ విలియం మేబ్యాక్ అనే జర్మనీకి చెందిన ఇంజనీర్లు కనిపెట్టారు. అప్పట్లో దీన్ని రైట్ వ్యాగన్ అని పిలిచేవారు. దీనికి అర్థం రైడ్ చేయడానికి వాహనం అని. ఈ బైక్ 2 చక్రాలు, ఒక చిన్న పెట్రోల్ ట్యాంక్. ప్రపంచంలో మొదటి పెట్రోల్ ఇంజిన్ బైక్ చరిత్రలో నిలిచింది ఇది. దీన్ని రూపొందించడానికి ఆ కాలంలో దాదాపు 75 గోల్డ్ మార్క్, అంటే ఇప్పటి విలువ సుమారు 5 లక్షలు ఖర్చు అయిందని చరిత్ర చెబుతుంది. తర్వాతి కాలంలో 1900 సంవత్సరంలో ప్రారంభంలో బైకులు సాధారణంగా ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ వంటి కంపెనీలు వాటిని తయారు చేశాయి. బైక్కి ఆరంభ ఖర్చులు తక్కువైనా అప్పటికి ప్రపంచం అది కొత్త వేగం, కొత్త స్వేచ్ఛగా మారింది. ఇక స్కూటీల సంగతికి వస్తే దీన్ని మొదటిగా 1950లో ఆటోపెడ్ కంపెనీ న్యూయార్క్లో తయారు చేసింది. అయితే మనం ఈ రోజుల్లో చూస్తున్న ఆధునిక స్కూటీకి రూపం వచ్చింది పియాగో కంపెనీ. వెస్పా స్కూటర్ 1946లో వెస్పా మోడల్ తయారు చేయడానికి కంపెనీ సుమారు 2 మిలియన్ లిరాస్, అంటే ఇప్పటి విలువ దాదాపు 10-15 lakhs ఖర్చు పెట్టిందని చెబుతుంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంధనం తక్కువగా ఉన్న కాలం. అందుకే తక్కువ ఖర్చుతో సులభంగా నడిచే వాహనం కావాలి అనేది ఆలోచన. వెస్పా ఆ ఆలోచనతో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది.